ఓకే వందన గారు, ఒక మంచి టిప్ చెప్పొచ్చు కదా? చెప్తాను, చెప్పండి. కొంతమంది ఎండలోకి వెళ్తుంటారు కదండి, అలాంటి వాళ్ళు ఫేస్ బ్లాక్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి. ఇప్పుడు కమలా పండు తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టి పౌడర్ చేసేసి అందులో రోజ్ వాటర్ కలిపి ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుందండి. అవునా? రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా అండి. కమలాపల పండు తొక్క ఎండబెట్టేసి అది గ్రైండ్ చేసుకుని రోజ్ వాటర్ లో కలిపి మిక్స్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. సో మీరు కూడా ఫాలో కండి. ఓకే, మరి అయితే ఇప్పుడు ఏ వంట పరిచయం చేయబోతున్నారు మీరు? స్వీట్ బజ్జీ అండి. సరే చూద్దాం మరి ప్రాసెస్. అంతకంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేది. గోధుమ పిండి, పంచదార, కిస్మిస్, తగినంత నూనె. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామా? డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసి గోధుమ పిండి 2 కప్పులు, దానికి పంచదార కలిపితే మనకు పంచదార క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి చాలు 2 కప్పులకు. ఓకే, సో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార వేసుకుంటున్నాం మనము. కొన్ని కిస్మిస్. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఇది అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలని ఆలోచించే బదులు ఇంట్లో గోధుమ పిండి రెడీగా ఉంటుంది కదా, పంచదార ఉంటుంది, కిస్మిస్ కూడా ఉంటుంది, నూనె ఉంటుంది, కాబట్టి అప్పటికప్పుడు కలిపేసుకొని మామూలుగా బజ్జీల లాగా వేసుకోవడం. వాటర్ ఇవ్వండి, చూసుకుంటూ కలిపి, ఎందుకంటే పంచదార కరిగిపోతుంది కదా నీళ్లు పోసే వరకు. అవునవును. ఓకే, సో బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇంకా వేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా మనకి హీట్ అయింది. మామూలుగా చిన్న చిన్న బజ్జీల్లా వేసుకోండి. అవును మావిడి గారు, ఇంతసేపు నా గురించి మీరు అడిగారు, మీ గురించి నాకేం చెప్పలేదు. చెప్పండి. మీకు స్వీట్ ఇష్టమా లేకపోతే హాటా, వెజ్జా, నాన్ వెజ్జా ఏం చెప్పలేదు? నాకు ఎవరైనా ప్రేమ ఏం చేసి పెట్టినా తినేస్తాను అనమాట. అవునా? సో ఇప్పుడు మీరు స్వీట్ హాట్ 2 చేశారు కదా, అన్ని తింటాను నేను. చాలా సాఫ్ట్ గా వస్తాయి కదా. గోధుమ పిండి కదండి, గోధుమ పిండి. మీ అబ్బాయి అన్ని తింటాడా? అదొద్దు ఇదొద్దు అని ఏమనుకుండా? వాడికి స్వీట్ ఇష్టం ఉండదండి, హాట్ అంటే ఇష్టం. మా హస్బెండ్ కైనా అంతే. స్వీట్ అంటే నాకు స్వీట్ అంటే ఇష్టం అండి, కానీ వాళ్ళ గురించి హాట్ చేయాలి. అప్పుడప్పుడు నా కోసం స్వీట్ కూడా చేసుకుంటాను, కానీ వాళ్ళు తినరు కదా. తినరు. ఓకేనండి, సో అన్ని కలర్ వచ్చినాయి కదా, ఇంకా మెల్లగా తీసేద్దాం మనం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చేసి చాలా సింపుల్, బూరెల్లో వచ్చాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సో రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, వేడి వేడిగా స్వీట్ బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్వీట్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, నూనె, కిస్మిస్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగే లోపల ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, పంచదార, కిస్మిస్ వేసి వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని వేడైన నూనెలో వేసి చిన్న చిన్న బజ్జీలా వేసుకుని ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, స్వీట్ బజ్జీ రెడీ.